ఈ దేశానికి ఒక గాంధీ గారి వల్లే స్వాతంత్రం వచ్చిందా? ఒక బోస్ తుపాకీ పట్టి బ్రిటిష్ సామ్రాజ్యానికి ఎదిరినప్పుడు వచ్చింది స్వాతంత్రం. భగత్ సింగ్ ఉరికంబాన్ని వెక్కిరించినప్పుడు వచ్చింది స్వాతంత్రం. రాజ్గురు సుఖ్దేవ్ వాళ్ళు యవ్వనాన్ని దేశం కోసం త్యాగం చేసినప్పుడు వచ్చింది స్వాతంత్రం. లాలా లజపతి రాయ్ తన లాఠీ దెబ్బలు బ్రిటిష్ సామ్రాజ్యపు మరణ గంటల్లో మోగినప్పుడు వచ్చింది స్వాతంత్రం. తిలక్ స్వరాజ్యం నా జన్మ హక్కుని ఈ దేశాన్ని నిద్ర లేపినప్పుడు వచ్చింది స్వాతంత్రం. రాణి లక్ష్మీబాయి కత్తి దూసినప్పుడు, అల్లూరు విల్లు పట్టినప్పుడు, బిర్సా అడవుల్లో విప్లవం రగిల్చినప్పుడు వచ్చింది స్వాతంత్రం. ఉయ్యాలవాడ తిరుగుబాటు జెండా ఎగరేసినప్పుడు, ఒక సరోజినీ నాయుడు కలం పట్టి జైలుకి వెళ్ళినప్పుడు, ఒక అరుణ్ అసఫాలి బ్రిటిష్ సామ్రాజ్యాన్ని లెక్క చేయకుండా జాతీయ జెండాని ఎగరేసినప్పుడు, ఒక మాతంగిని హద్ర, ఒక కనకలత బరువు తోటాలు దూసుకెళ్లిన వందే మాత్రం నేల కొరికినప్పుడు వచ్చింది స్వాతంత్రం. ఒకరు కలం పెట్టారు, ఒకరు కత్తి పెట్టారు, ఒకరు జెండా ఎత్తారు, ఒకరు తుపాకీ పెట్టారు, ఒకరు లాఠీ దెబ్బలు తిన్నారు, ఒకరు జైలులో కుళ్ళిపోయారు, ఒకరు ఉరికంబాని నవ్వుతూ ముద్దు పెట్టారు. అప్పుడు వచ్చింది మనకి స్వాతంత్రం. స్వాతంత్రం ఒక మహా ప్రజా పోరాట ఫలితం. ఇది ఒక్కరి స్వరంతో కాదు, కోట్లాది గొంతుల గర్జనతో వచ్చింది. ఒక్కరి రక్తంతో కాదు, ఆకాశం వైపు చూసి అడుగు. ఆ జెండా రంగులో ఎన్ని త్యాగాల రక్తం కలిసిందో. ఆ గాలి పీల్చేటప్పుడు అడుగు, ఆ స్వేచ్ఛ కోసం ఎన్ని ఊపిరి లాగిపోయాయో. ఈ స్వతంత్రం ఎవరో ఇచ్చిన తాలూకు కాదు, అది చిందించిన రక్తం, కార్చిన కన్నీరు, తిన్న లాఠీ దెబ్బలు, ఎక్కిన ఉరికంబాలు, వదిలిన కుటుంబాలు, త్యాగం చేసిన యవ్వనం. ఇది మన స్వాతంత్రం విలువ.